సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరీ మంత్ర జపంతో వైకుంఠ ఏకాదశి అని పిలువబడే ఏకాదశి మహిమ గురించి తెలుసుకుందాం. ఏకాదశులు మొత్తం 24 ఉన్నాయి. చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 12 మాసాలు. ఈ 12 మాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి అనగా 12 24 ఏకాదశులు, మరియు అధిక మాసంలో వచ్చే 2 ఏకాదశులు కలిపి 26 ఏకాదశుల యొక్క మహిమను సంపూర్ణముగా పద్మపురాణంలో వేదవ్యాసుల వారు అందించారు. ఇది కాక మరికొన్ని ఏకాదశుల యొక్క మహాత్మ్యాలకి తెలియచేసే కథలు నారద పురాణంలో, విష్ణు పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, వీటన్నిటిలో కూడా ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించుకుని ముందుగా వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ వైకుంఠ ఏకాదశి ఈ మాసంలో వస్తుంది అని చాంద్రమానం ప్రకారం చెప్పలేం. మనది చాంద్రమానం అనగా చంద్రుడు పూర్ణిమ నాడు ఏ తిథిలో ఉంటే ఆ తిథిని బట్టి ఏర్పడినటువంటి మానం. ఉదాహరణకి పూర్ణచంద్రుడు అనగా పూర్ణిమ నాటి చంద్రుడు చిత్ర అనే నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ మాసమునకు చైత్రం అని పేరు. పూర్ణిమ నాటి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశిస్తే దానికి వైశాఖము అని పేరు. జ్యేష్ఠ నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రుడు ప్రవేశిస్తే, అంటే పూర్ణిమ నాడు జ్యేష్ఠం ఉంటే తగులు మిగులు కొంచెం పక్కన పెట్టి మొత్తం మీద జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే దానికి జ్యేష్ఠమాసం అని పేరు అన్నమాట. పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ అనే ఈ 2 నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢమాసం. శ్రవణం అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది శ్రావణ మాసం. పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర ఈ 2 నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా పూర్ణిమ నాడు ఉంటే దానికి భాద్రపదము అని పేరు. అశ్విని నక్షత్రం దానికే అశ్వయుక్ అని కూడా పేరు. అశ్వయుక్ లేక అశ్విని అని పేరు కలిగిన నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం. అందుకే కార్తీకం అనకూడదు, ఎందుకంటే కృత్తికలో తీకి దీర్ఘం లేదు కదా, కృత్తిక కాదు కదా, కృత్తిక కదా. అందుకని అభివృద్ధి అయితే కార్తీక మాసం అవుతుంది. మృగశీర్ష అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అప్పుడది మార్గశీర్షం అవుతుంది. పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసం అవుతుంది. పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని. పూర్వ ఫల్గునినే పొబ్బ అంటారు, ఉత్తర ఫల్గుని వ్యవహారంలో ఉత్తరాన్ని కూడా పిలుస్తారు. ఈ ఫల్గుని నక్షత్రాల్లో ఏదైనా పూర్వ ఫల్గుని లేక ఉత్తర ఫల్గుని ఈ రెండింటిలో ఏదైనా పూర్ణిమ నాడు ఉంటే దానికి ఫాల్గుణ మాసం అని పేరు. ఇలా 12 మాసములు చాంద్రమానం ప్రకారం మనకు ఏర్పడ్డాయి. ఇది తెలుగు వాళ్ళ యొక్క పంచాంగ